అంటే ఈ ఇప్పుడు ఏదో లోనే జన్మలో మనం అడిగేమన్నమాట, భగవంతుడా నీ సాంగత్యం నువ్వు కావాలయ్యా అని. అందుకని మనకి ఇవన్నీను ఆ సాంగత్యం కావాలంటే ప్రాపంచికవన్నీ వదిలేయాలి. నువ్వే తప్ప ఇతః పరం వెరుంగను అన్న స్థితి రావాలి కదా. అందుకని ఆయన ఇన్ని రకాలుగా, ఇప్పుడు ఇంట్లో ఏమో రకరకాల బాధలు, మనం ఏంటి అయ్యో వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో, మన ఇల్లు బాగోలేదు, వాళ్ళకి ఉంటాయి వాళ్ళ బాధలు, వాళ్ళ సంస్కారాలని బట్టి వాళ్ళు వాళ్ళేమో ఇహలోక వస్తువులే కోరుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళకి ఎన్ని జన్మలో ఎత్తాల్సి ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే మనం భగవత్ తత్వాన్ని కోరేమో, ఏదో జన్మలో కోరాం. అందుకని ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఈ ప్రాపంచిక విషయాల నుంచి మనకి విముఖత్వం వచ్చేటట్టు చేస్తాడు. కానీ మనం అవన్నీ కష్టాలని, మనమే పక్షపాతంగా చూస్తున్నాడు పరమాత్ముడని భావిస్తాం. అవునా కదా? అవును. కానీ అది మంచికి జరిగింది. ఎందుకంటే మన ఆత్మ పరిపక్వతకే జరుగుతున్నాయి. మన లోపల ఈ పరిపక్వత వస్తే కదా మనం ఆ పరమాత్మని పట్టుకోగలం. వీటితో కాదు నువ్వు అటాచ్‌మెంట్ పెట్టుకోవాల్సిందని చూపిస్తున్నాడాయన. ఈ కష్టాల్లోని మనసు చాలా ఏమంటారు దాన్ని, వెతుకులాట ఎక్కువ ఉంటుంది. దానివల్ల పట్టుకుంటాం. ఏదన్నా వచ్చిన ఎక్స్పీరియన్స్‌ని పాతగా తలుచుకోవడం వల్ల ఒక ధైర్యానికి, ఒక సాధనకి అది ఉపయోగపడుతుంది. దీని గురించి ఒక మాట ఎక్కడ చదివాను. ఈ సాధకులు ఉంటారు కదా, ఏమన్నా కొన్ని విద్యలు అవి వాళ్ళు అమావాస్య నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు జీరో దీంట్లో ఉంటుంది. పౌర్ణమి నుంచి సముద్రం కూడా పొంగుతుంది అది అంటారు కదా, దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అమావాస్యను కష్టాలుకి ప్రతీకగా అనుకుంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని గుర్తొస్తుంది. నాకు ఇందాక చెప్పాలనుకున్నాను, సరే అంటే ఇక్కడ నేనేంటి హైలైట్ చేస్తున్నానంటే, మన నిత్య జీవితంలో జరిగేవన్నీ ఒకప్పుడు మనం కోరుకున్న దానికి తగినట్టుగా జరుగుతున్నాయి. అయితే అది మర్చిపోయాము గనక, ఇప్పుడు మనమేమో నాకు ఉపకారం జరుగుతోంది అని మనకు తెలియదు. ఇప్పుడు చూడండి, ధనం అంటే ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళకి ధనం ఏమో ఏదో రకంగా పోవడం అలాంటివి జరుగుతాయి. అంటే అలాగా అంటే ఇది ఆయన ఉపకారమే చేస్తున్నాడని మనకు అనిపించదు. అయ్యయ్యో! నేను అనుకున్న ధనం నాది పోయింది, ఎంత అపకారం చేసాడు అనుకుంటాం. అలాగే అందరూ అనుకూలంగా ఉన్నారనుకోండి, మనకు వైరాగ్యం రాదు. వైరాగ్యం రావాలంటే అననుకూల పరిస్థితులు ఉంటేనే కదా! అవునా కాదా? ఎప్పుడూ ఇదే సత్యమని, ఇదే కావాలని కోరతాయి ఇంద్రియాలు అలాగా. అందుకని అననుకూల పరిస్థితుల వల్లే అసలు వైరాగ్యం వస్తోంది. అవునా? లేకపోతే ఏంటి, వాటితోటి ఇంకా ఇంకా లంపటం పెట్టుకుని మనసు ఇంకా ఎన్నెన్నో ఊహల్లో జీవిస్తుంది. అందువల్ల మన నిత్య జీవితంలో జరుగుతున్నవన్నీ మనం తెలివిగా ఆలోచిస్తే పరమాత్ముడు అనంత కారుణ్యంతో చేయిస్తున్నాడివి. కానీ మనం అలా అనుకోం. ఆయన సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదు. మనం ఏర్పరచుకున్న గట్టి బంధం అశాశ్వతమైన వాటిని శాశ్వతంగా, వాటి వల్ల మనం కష్టపడుతున్నాం. ఇప్పుడు మేము కష్టాల్లో మనం ప్రశాంతంగా ఎందుకు ఉండట్లేదు? కష్టాలు వద్దని మనం ఫైట్ చేస్తున్నాం. ఫైట్ చేయకపోతే హాయిగానే ఉంటాం. ఇప్పుడు ఒక టాపిక్ ఇవాళ హేట్ అనే దాని మీద నేను మాట్లాడాను. డిస్టర్బెన్స్ అనేది మనం ఫీల్ అవుతాం. ఎందుకు డిస్టర్బెన్స్ ని మనం వద్దనుకోవాలి? డిస్టర్బెన్స్ తోటే ఉన్నాం అనుకోండి, అప్పుడు అది ఏమిటి అని తెలుసుకుని అందులోంచి బయటపడగలం. అంటే అసహించుకోవడం, పగ అవి నాకు నచ్చట్లేదని అడుగుతాడాయన. అంటే ఎందుకంటే అవి నాకు డిస్టర్బెన్స్ కలిగిస్తున్నాయి. ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటపడాలని ఎందుకు అనుకోవాలి? దాంట్లోనే ఉంటే అప్పుడు మనకది ఎలా ఎదుర్కోవాలి? దాన్ని ఎలా అవగాహన చేసుకుని, అప్పుడే మనం నిజంగా దాంట్లోంచి బయటపడగలం. అంతే అంటూ ఎందుకు ఎస్కేప్ అవుతూ ఉండాలి అని. ప్రతి దాన్ని మనం చేసేదేంటి, ఇబ్బందిగా ఉందని ఎస్కేప్ అయిపోతాం. ఎస్కేప్ అవ్వకుండా చూస్తే కోపమైనా అంతే. దాన్ని మనం దాంతోటే ఉంటే, దానికేం పేర్లేం పెట్టకుండా మనకు అవగాహన అవుతుంది ఆ స్థితి. అవగాహనలోంచే బయటపడగలం. అదే ఎప్పుడు కూడా అటెన్షను, అవేర్‌నెస్సు, అవగాహన, బయటపడడం. కదా! అంటే మనం ఏం చేస్తున్నాం, ముడి టైట్ చేసేస్తున్నాం వాటితో ఫైట్ చేయడం వల్ల. అర్థమైందా ఈ పాయింట్? ఇప్పాల్సిన ముడిని టైట్ చేసేసుకుంటున్నాం. కదా! టైట్ ఎలా చేసుకుంటున్నాం? లాగుతున్నాం. ఇదొద్దు అనుకుని. అలాగా మనం దాంతోటే ఉన్నామంటే అవి అందులోంచి బయట పడిపోగలం. అది
తర్వాత ప్రతి సిచ్యుయేషనునండి మనకి సహనం పెంచడానికి, మనకు కావలసిన పరమాత్మ తత్వాన్ని పొందడానికి కావాల్సిన లక్షణాలు ఇవ్వడానికే వస్తున్నాయి మనకి. కానీ మనం అలా అనుకోం. ప్రజలతోటి ప్రాపంచికమైనటువంటి వాటితో కంపేర్ చేసుకోవడం వల్లే దుఃఖం వస్తుంది. ఉమ్. అవునా కాదా చెప్పండి ఎవరైనా? అవును. మనం అలా కంపేర్ చేసుకోకుండా మరొకటేంటంటే బాడీ నేనని గట్టిగా పెట్టేసుకుంటాం. ఇదే దుఃఖాలకు కారణం. ఎప్పుడైతే బాడీ నేనంటే నేను సంవాట్ స్పెషల్ అన్న పక్షపాతం వస్తుంది. డామినేషన్ వస్తుంది. ఇవన్నిట్లోంచి మనం క్షణం ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా కృష్ణమూర్తి గారి తత్వాన్ని మొమెంట్ టు మొమెంట్ అవేర్‌నెస్ అన్నది చాలా అవసరం. ఇవి గాని పాతుకుపోతే ఎన్ని చదివినా మనకి లాభం లేదు. అందుకే ఇవాళ చిన్న వాక్యం, చిన్న సబ్జెక్ట్ గాని ఎంత ముఖ్యమైనదో. ఎన్ని చదివితే ఏమిటి లాభం? బుర్రలో ఆయన ఇవాళ అంటాడు నాకు ఇంటలెక్చువల్‌గా తెలుసని ఆ హేట్ అనే దాంట్లో. ఇంటలెక్చువల్ అండర్‌స్టాండింగ్ అన్నది అసలొక అడ్డన్నాడు. అసలు అలాంటిది లేదు. సంపూర్ణ అవగాహనే గాని ఇంటలెక్చువల్ అండర్‌స్టాండింగ్ అంటే మీకు అవగాహన అవ్వలేదన్నారు. సంపూర్ణ అవగాహన అన్నదే ఒకటి ఉంది. అంటే మనకి సంపూర్ణంగా అవగాహన అవ్వటం లేదు. అందుకోసమే మనం జగత్తులో ఉన్న వాటన్నిటితో అది ఒక ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఆనందం గాని, సుఖాలు, దుఃఖాలు వీటితోటి గాని ఇంకో రకంగా ఉండడానికి మనం వింటున్నాం, వదిలేస్తున్నాం. కానీ ఆ ఆనందం రాత్రి నిద్రలోనే అంత ఆనందం పొందితే అంటే తమస్సులో ఉన్న నిద్రలో ఆ ఆనందం ఎంత గొప్పది. అది మనకి దాన్నేమో పక్కన పెట్టేస్తాం అన్నమాట. ప్రతి ఇన్సిడెంట్‌నినండి మనం జ్ఞానంతో చూస్తే, ఆ ఇన్సిడెంట్ మనకి ఎంత హెల్ప్ చేసిందో అర్థమవుతుంది. అంటే మనం ఒక సంకుచితంగా చూస్తున్నాం. మనల్ని ఇబ్బంది పెట్టడానికి కష్టాలొచ్చాయి. కష్టాలే లేవండి అసల. ఆ కష్టాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనలో ఒక టాలెంట్ పెరుగుతుంది దానివల్ల. చిన్నప్పటి నుంచి "నువ్వెప్పుడొస్తావు" అని మా క్లాస్‌మేట్ అడిగితే, "మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తానండి." అంటే "నువ్వు రావాలంటే మేము కష్టాల్లో ఉండాలా?" అని. అవును. ఎందుకంటే కష్టాల్లో మనసు ఏకాగ్రతతో ఉంటుంది. అప్పుడు మీరేం చెప్పినా వింటారు. కష్టాలు లేనప్పుడు ఏది వినరు అని చెప్పేదాన్ని. ఉమ్. రామభద్ర గారు మీరు చెప్పండి నిజమా కాదా ఇది? రామభద్ర గారు? భార్గవి గారు? మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం నిజమే అమ్మగారు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పేది 100% కరెక్టే మేడం. అంటే అది అంటే సత్యం మీద జిజ్ఞాస ఉండి మనము ఆ వైపు మరలితే అంటే ప్రతి క్షణము ఒక బోధగా జీవితంలో కనిపిస్తుంటుంది మేడం. అది గ్రహించడానికి మనకు ఆహ్, శక్తి లేకపోయినా భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు. అంటే ఆహ్, ఆయన ఆయన నేనే చేస్తున్నాను అనే ఒక శక్తి అనేది మనకు కనిపిస్తది. అంటే ఒక మనకొక ఇది ఇస్తాడు. అది అంటే దాన్ని అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అతి సూక్ష్మమైన విషయాన్ని కూడా గ్రహించడానికి ఆయన చాలా అంటే నాకు నాకున్న అనుభవంలో మాత్రం నేను అది అది చవి చూస్తున్నాను. ప్రతి క్షణం అది అది కనిపిస్తుంది మేడం. 100కి 100% కనిపిస్తుంది. అంటే అతి సూక్ష్మ విషయాన్ని కూడా మనం గ్రహించే శక్తి ఆయన ఇస్తున్నాడు. గ్రహించుతున్నాం గాని అంటే ప్రతి మలుపులో ప్రతి జీవితం అంటే ప్రతి ఒక్క సంఘటన ద్వారా ఆయన మనల్ని సత్యం వైపు తీసుకుపోతున్నాడు అనేది 100కి 100% కరెక్టే మేడం. ఇప్పుడు మీరు చెప్పారు ఒక ఆత్మీయుల్ని తీసుకెళ్తారు. ఒక మనకు ఆత్మీయులైన వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు అది కూడా ఆహ్, ఒక ఒక ఇదే అంటే ఎందుకంటే మనం సత్యం వైపు నడిపించడానికి కఠినమైన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎంత కఠినమైన నిర్ణయాలంటే లాస్ట్‌కి మనము ప్రియంగా భావించే వాళ్ళని కూడా దూరం చేస్తాడు అనేది అందులో ఒక భాగము అనేది మళ్ళీ ఆయన నా అంటే జీవితంలో అది కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం చూడండి. మనం చేసిన కర్మ ప్రకారమే జరుగుతాయి అవి కూడా. 100% మేడం. అయితే ఆయన ఒక్కొక్క తాడు తెంచుకుంటూ వస్తూ ఒక క్రమబద్ధంగా ఒక్కటేసారి తెంచడు.
ఒకటి తెగిన తర్వాత దాని యొక్క విలువ మనం గ్రహిస్తానే మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేస్తాడు. ఇంకొకటి స్టార్ట్ చేసి అది తెంచేస్తాడు. అంటే మనం ఇంకా ఏదైతే శాశ్వతత్వం అనుకుంటున్నామో ఆ యొక్క విలువలనన్ని, ఆ యొక్క స్థితిని అన్నిటినీ ఒక్కొక్కటి దూరం చేసుకుంటూ అసలు నిజాన్ని నువ్వు ఇలా గ్రహించాలిరా అని చెప్పుకుంటూ ఒక బోధ, అంటే అద్భుతమైన బోధ చేసుకుంటూ వస్తాడు. అంటే మనకు ఆ శక్తి లేకున్నా ఆయననే పెంచుతున్నాడు అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అది క్రమబద్ధంగా మనకు అర్థం చేసుకునే శక్తి ఆయన దగ్గర నుంచే వస్తుంది. అది కూడా గ్రహించాలి మనకు. అంటే అంటే ఒక్కొక్కసారి గ్రహించినప్పుడు ఏంటంటే మన జీవితంలో జరిగే ఒక చిన్న సంఘటన, అంటే ఇప్పుడు మీ ద్వారా మాకు ఇప్పుడు ఈ రోజు బోధించబడే ఈ విషయాలు కూడా ఈ యొక్క సత్య శోధనలో ఒక భాగము అనేది మనకు గ్రహించగలిగితే అది తెలుస్తుంది మేడం. అంటే మీరు ఇప్పుడు 2వ క్లాస్ స్టార్ట్ చేశారు. 2వ క్లాస్ స్టార్ట్ చేయడం ఏంది అంటే నిజమైన తత్వం ఏంది అనేది మనం గ్రహించడానికి, అంటే ఆ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ గురించి. అదే మేడం, అదే అంటే మీరు వివరిస్తున్నారు. అంటే కష్టం అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను వస్తాను అని చెప్పారు కదా మేడం. కష్టం అంటే ఆ యొక్క కష్టము అనేది కూడా అది కష్టం కాదు, దానికి ఒక పరమార్థం ఉంది, అది గ్రహించగలిగితే మీరు ఇదైతారు అని చెప్పేసి. అంటే మనం ఏదైతే కష్టం అనుకుంటున్నామో అది ఒక సోపానం, అంటే సత్యానికి ఒక మార్గం. చూడండి, కష్టంలో మనసు అణిగి మణిగి ఉంటుంది, వెర్రిలు ఉంటుంది. అందుకు అలాంటి టైంలో అన్ని విషయాలు వింటారు. అవును మేడం, వింటాము. అది ఒక మెట్టు మేడం. ఇప్పుడు ఇవన్నీ కష్టాలన్నీ ఒక్కొక్క మెట్టు మనం పైకి వెళ్ళడానికి. ఇవన్నీ కష్టాలు కానీ నష్టాలు కానీ ఏదైనా సరే ఒక మెట్టు అలా అలా మనల్ని చిన్నగా, అంటే ఒక చేయి పట్టుకొని ఒక చిన్న పిల్లవాడిని పైకి ఎక్కలేని స్థితిలో ఉన్నప్పుడు మొత్తము మనం ఎలాగా చిన్న పిల్లవాడిని ఇట్లా పైకి తీసి మళ్ళీ ఒక మెట్టు మీద పెడతామో అంత జాగ్రత్తగా ఆ పరమాత్ముడు మనల్ని ఆ సత్యం వైపు నడిపిస్తున్నాడు అనేది అర్థమవుతుంది మేడం. కాకపోతే ఏంది అని అంటే మనకు ఆ జిజ్ఞాస, ఆసక్తి, ఆ జ్ఞానం మీద తపన ఉంది అని అంటేనే ఇవి జరుగుతాయి. అది లేదు అని అంటే మాత్రం ఏది మనం గ్రహించలేము. అప్పుడు జరుగుతాయి, గ్రహించాం అంతే, అప్పుడు జరుగుతాయి. అప్పుడు కూడా జరుగుతుండొచ్చు మేడం, మీరు చెప్పినట్టు జరుగుతుండొచ్చు, కానీ ఆ గ్రహించే శక్తి మనకు లేకుండా ఉంటుంది అనేది అర్థమవుతుంది మేడం. ఎంత అద్భుతాలు జరుగుతున్నాయంటే అసలు ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు ఎలా వస్తాయంటే ఇప్పుడు మీరు చెప్తుంటారు కదా మేడం, మేము ఒక విషయం గురించి ఆలోచిస్తే ఆ విషయం సడన్ గా మీ నోటి ద్వారా మేము దాని సమాధానం మాకు దొరుకుతుంది. అయితే ఆ సర్వము మీ నోటి ద్వారానే వినిపించాలని కూడా ఏమీ లేదు. ఎక్కడెక్కడ ఒక్కొక్క సంఘటన నుంచి కూడా మనం గ్రహించాలనుకుంటే గ్రహించవచ్చు. ఒక గ్రంథంలో సడన్ గా ఓపెన్ చేస్తే అక్కడి నుంచి జవాబు వస్తుంది, ఒక వ్యక్తి ద్వారా జవాబు వస్తుంది. అసలు ఎన్ని అద్భుతాలు మేడం, అసలు చూస్తుంటే ఎంత ఇది జరుగుతుందంటే అంత ఇది జరుగుతుంది. కానీ పక్వత, అంటే పరిపక్వతకు ఇంకా చేరలేకపోతున్నామే అనేది అది ఒక తపన అయితే ఉంది. దాని మీద పెట్టకండి, అంటే రిజల్ట్ అక్కర్లే, చెయ్యడమే. జ్ఞాపకం ఎంతసేపు చేసుకుంటున్నాను శరీరం నేను కానని, ఈ జగత్తు అసత్యం అని నేను ఎంతసేపు, అది మనం అటెన్షన్ పెట్టాలి. రిజల్ట్ దాని అంతటే వస్తుంది. అవును మేడం, అంటే అలా వెళ్ళేటప్పుడు అంటే పాఠం అనేది ఎలా జరుగుతుందంటే, పాఠం ప్రకృతి నుంచి పాఠాలు దొరుకుతున్నాయి, మనుషుల నుంచి పాఠాలు దొరుకుతున్నాయి, సన్నివేశాల నుంచి పాఠాలు దొరుకుతున్నాయి, సంఘటనల నుంచి పాఠాలు దొరుకుతున్నాయి, ఇంకా గురువుల నుంచి పాఠాలు దొరుకుతున్నాయి. అసలు దొరకని స్థితే లేదు. అంటే దత్తాత్రేయుడు చెప్పినట్టు 24 గురువులే అనేదే కాదు, ప్రపంచం అంతా గురుతత్వంలో నిండిపోయింది. నీవు ఆ వైపు ఆసక్తితోటి కానీ జిజ్ఞాసతోటి కానీ నువ్వు చూసావంటే ప్రకృతి అంతా నీకు సమాధానమై నిలుస్తుంది అనేది నాకు అది గ్రహించగలము అనేది అర్థమవుతుంది మేడం. చూడండి, అహంకారం ఎక్కువగా ఉండి నలుగురిలోకి వెళ్ళేసరికల్లా నలుగురు నుంచి అవమానాలు వస్తాయి.
ఎందుకు వస్తాయి? అహంకారం తీయడానికి. అవును మేడం. మనకు అహంకారం ఎక్కడైతే లేకపోతే మనకు అవమానాలు అనిపించవు. అవును మేడం. అంటే ఆ ఆ అవమానం కూడా మామూలు అవమానాలు జరగవు మేడం. మరి అంటే మనం ఇంకా మళ్ళీ అంటే జన్మ జన్మలు గుర్తుంచుకునే అవమానాలు జరుగుతాయి. అంటే ఎందుకు అహం అంటే యొక్క తీవ్రతని బట్టి అవమానం తీవ్రత ఉంటుంది. అవును మేడం. అవును మేడం. ఆ ఆ అవమానం కూడా అద్భుతమైన పాఠము అనేది తర్వాత తెలుస్తుంది మేడం మనకైతే. అది. ఒక అంటే ఆ! ప్రతి ఆ! నిత్యము మనకి అనంత ఉపకారం జరిగితే, మనం అనంత అపకారం జరిగిందని భావిస్తున్నాం. ఒక వ్యక్తి అవును మననేదో మేడం. చాలా అనవసరంగా తిట్టాడు. అది ఎంత ఉపకారం అవును. జరిగిందో చెప్పండి. కానీ అతనెవడో పరాయివాడు నన్ను తిట్టాడన్న భావన అజ్ఞానంతో చూడకపోతే అది కూడా ఉపకారమే. నిజంగా మనం గ్రహించగలిగితే అతడు చాలా పరోపకారి అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అది. ఆ సంఘటనలో అతడు పాత్రధారి అయ్యాడు. హ్మ్. అతని ద్వారా మనకి ఇది దొరికింది అనంటే మనం నిజమైన సత్యం వైపు నడిచేటప్పుడు అతనికి కృతజ్ఞత చెప్పేంత పరిస్థితి వెళ్ళిపోతాం మనం. అది. ఆహ్, అది. అంత ఒకప్పుడు అంత మహర్షులు అలాగే చెప్పేవారు కదా! నువ్వు ఇది నాకు ఆ! బోధించేవని. అవును అంటే మేడం. అవును ప్రతి మేడం. నిత్యము మన మన ఫ్యామిలీ విషయం తీసుకోండి, అన్నీ తీసుకోండి. ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ అవర్ మన ఇంప్రూవ్‌మెంట్‌కే జరుగుతోంది. అంటే మనం అసలైన తత్వంలోకి రావడానికి ఆయన అంటే భగవంతుడు చేస్తున్నాడు అందాకలా అనుకున్నా అందుకే జరుగుతోంది తప్ప అపకారమే లేదెక్కడ. అది మన భావనలోనే ఉంది. అస్సలు హ్మ్. 100% మేడం. 100% అట్లా జరుగుతుంది. అది అంటే ఒక క్రమబద్ధమైన పాఠాలే నేర్పిస్తున్నాడు దేవుడు అనేది మనకు. అంటే ఈ రోజుకి నీకు ఈ పాఠం మళ్ళీ నెక్స్ట్ డే ఒక క్లాస్ ఉంది. దానికి ఒక సంఘటన నేను సృష్టిస్తాను. ఆ సంఘటనలో నుంచి నువ్వు గ్రహించాలి. ఈ విధంగా అంటే బోధ భగవంతుని దగ్గర నుంచి మనం అంత కంపేర్ అద్భుతంగా చేసుకోకుండా, ఇతరులతో ఆ! పోల్చుకోకుండా చూసుకుంటే, ప్రతి ఆ! ఇన్సిడెంట్ కూడా మనకో పాఠం. అంటే మళ్ళీ అసలైన తత్వంలోకి రావడానికి. మనం మళ్ళీ మర్చిపోయి ఇదే నిత్యం, జగత్తు నిత్యం, బాడీ సత్యం, నేనే శరీరం అని పడిపోతున్నప్పుడల్లా హెల్ప్ వస్తూనే ఉంటుంది. కానీ అది మనం కష్టం అని దానికి పేరు పెడుతున్నాం. అవును మేడం. అవును మేడం. 100% మేడం. 100కి 100% అది కరెక్టే. అంటే బాధలు ఇప్పుడు ఆ! ఆ వైపు మనం అడుగులు వేస్తున్నాము అంటే, ఇంకా ఆయన ఎంత ఆహ్వానం పలుకుతున్నాడు అనేంత పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. అది అంటే అయితే మనం ఒక దాంట్లో జన్మలో నిలవలేక తప్పించాం. అది మర్చిపోయాం ఇప్పుడు. ఇప్పుడేమోని ప్రాపంచికంగా ఈ జన్మలో వచ్చిన బంధువులే నిత్యం అని, వీళ్ళే నాకు శాశ్వతం అని, ఈ వస్తువులే అలాంటి దాంట్లో పడిపోతున్నాము గనక, మనకి అనంత కారుణ్యంతో, అపార ప్రేమతో మనకి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ మనం ఏమంటాం వాటిని బాధలంటాం, దుఃఖాలంటాం. వాళ్ళతో పోల్చుకుంటాం. ఎందుకా పోల్చుకోవడం? మన లైఫ్ మనదే. అంటే ఇప్పుడు ఇది ఒక జన్మలో జరిగిన తపనే అంటారా మేడం ఇది? ఇప్పుడు అంతే. జరిగేదంతా? మనం తప్పించాం గనకే మనకు ఆయన లేకపోతే మీరెందుకొచ్చారు ఈ సత్సంగంలోకి? ఎప్పుడో తప్పించారు అలాంటిది కావాలని. అలాంటి వాళ్ళే అందులో కూడా ఉంటారు. లేని వాళ్ళు నాకు అంత ధనం కావాలి వాళ్ళలాగా అని తప్పించిన వాళ్ళకి అదే దొరుకుతుందండి. కోరిన ప్రతీదీ దొరుకుతుంది. ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ బర్త్‌లోనైనా. ఒకప్పుడు మీరు భగవంతుడి కోసం తపించారు గనక, ఇప్పుడు మీకేమోని ఆ కర్మవశాత్తు మిమ్మల్ని ప్రేమించే పిల్లలో, బాధలు పెట్టే పిల్లలో వచ్చిరనుకోండి, అది కూడా మనకి లాభమే. ఏదైతే మనం తప్పించామో అటువైపు తీసుకెళ్ళడానికి. హ్మ్. అంటే ఇప్పుడు మేడం మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు అంటే ఇటువైపు జ్ఞానం వైపు రావడానికి జరిగే సంఘటనలన్నీ లౌకిక విషయాల మీదనే జరిగి ఇలా వస్తున్నాం గదా! చూడ్డంలోనండి. అది గూడా లౌకికం ఒకసారి బుద్ధుడు గారు లౌకికం అని మనం చూసే దృష్టి అది. కదా! దాని వెనకాల హ్మ్. ఒక అనంతమైన ఇంటెలిజెన్స్ ఉంది. ప్రతి ఇన్సిడెంట్ వెనకాల. కానీ మనం అలా చూడం. హ్మ్. 100% మేడం. అది తెలిసే కొద్దీ ఇంకా అంటే ఒక విధమైన అంటే బ్రహ్మానందంలో ఎంత పర్సెంటో తెలియదు గానీ, ఒక చిన్న ఇదైతే దొరుకుతుందనేది అర్థమవుతుంది మేడం. ఒక ఆనందం, ఒక చిన్న అంటే ఇంకోటేంటంటే మనల్ని చూడండి హ్మ్. రుణానుబంధ రూపేణ పత్ని సుతాలయః అన్నారు కదా! అంటే అవును మేడం. వాళ్ళకి ఒక టైంలో మనం చేసింది మనకి రిటర్న్ వస్తున్నది. పాజిటివ్ ఆర్ నెగెటివ్ వాటెవర్. ఓకే. అయితే ఇన్ని వచ్చినా కూడా మళ్ళీ మనకి జ్ఞానంగా తీసుకుంటే ఆత్మతత్వం వైపే తీసుకెళ్తున్నది ప్రతి ఇన్సిడెంటు. కానీ అవన్నీ మనకి అక్కడ భగవత్ సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదు. అవేం చేస్తున్నాయి అంటే అక్కడ పర్గేషన్ అంటారు. అంటే
ఓహో ఇంత బాధాకరంగా ఉందా, ఇలాంటిది చేయకూడదు అనే ఒక రియలైజేషన్ రావడం ఒకటి. రెండవది, ఇది కాదు కదా, ఈ బాడీ నేను అనుకోవడం వల్ల కదా అనే సంగతి, నా వాళ్ళు అనుకోవడం వల్ల కదా, ఇది జగత్తు నిత్యం అనుకోవడం వల్ల కదా నాకు ఈ బాధలు అని మనకు తెలిస్తే కదా, ప్రతి ఇన్సిడెంట్ అవును మన అటువైపు తీసుకెళ్లేదే జరుగుతోంది. అంటే అంటే ఆయన మేడం అపార ఇప్పుడు ఇప్పుడు కారుణ్యంతో తన వైపే లాగుతున్నాడు మనిషి అని అనుకుంటే, పరమాత్మ తత్వం తన వైపే లాగుతోంది మన. అవును మేడం. అయితే మరి మేడం ఒక చిన్న అంటే ఒక కుక్క 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 ఎదుట పడినా కూడా దానికి కూడా కార్యకారణ సంబంధం ఉంది అనేది ఒకటి తెలుస్తుంది మేడం. అయితే ఆ ఆ- ఆ- ఆ యొక్క ఆ స్థితులను, ఆ సంఘటనలు అంత క్రమబద్ధంగా ఎలా ఎలా పేర్చగలుగుతున్నారు అని, అంటే ఆ భగవంతుడు ఎలా పేర్చుతున్నాడు అనేది అదే డివైన్ అంటే ఇంటెలిజెన్స్ ఏమంటారు అంటే, ఇప్పుడు ఇక్కడ అవును ఆ నాకు సంబంధం అన్న దాన్ని ఇంకా లోపలికి వెళ్తే, నన్ను ఆత్మతత్వంలోకి తీసుకెళ్ళడానికి, రియాలిటీలోకి తీసుకువెళ్ళడానికే నా లైఫ్ ఇన్సిడెంట్స్ అన్ని అన్న విషయం కూడా కొంచెం లోతైన జ్ఞానంతో చూస్తే మనకు తెలుస్తాయండి. తెలుస్తాయి మేడం. అయితే ఒక్కటి మేడం, ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి జిజ్ఞాసులు కానీ, లేకపోతే ఎంతో అంటే కోట్ల మంది, కోట్ల జీవులు, కోట్ల ఇది ఉంటారు కదా మేడం. మరి అక్కడ ఆ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ, ప్రతి ఒక్క జీవి జీవిలో జరిగే జీవిత సంఘటనలో జరిగేది ఇంత క్రమబద్ధంగా అంటే ఆ ఎంత విస్తృత ఇది ఉండాలి మేడం. అంటే మనం 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 మన జీవితంలో ఉండే సంఘటనలే మనం మర్చిపోయి మనం గ్రహించలేని స్థితిలో ఉంటే, అంటే ఇన్ని కోట్ల జీవరాశుల యొక్క స్థితి అన్ని గతి, కోట్ల లేకపోతే జీవరాశుల్లోని ఆ పరమాత్మ తత్వం ఉంది కదండి, ఏమంటారు? ఇప్పుడు ఒక యాంట్ ఎంత ఆ జాగ్రత్తగా ఉంటుంది, ఒక స్పైడర్ ఎంత అది వోల్ట్ మీటర్ లేకుండానే దానికి కరెంట్ ఎంత వస్తుందో తెలిసిపోతుంది. సో ఆ అన్నిటిలోనే అందుకంటే సూక్ష్మంలో సూక్ష్మంగా, స్థూలంలో స్థూలంగా అన్ని చోట్ల ఉన్నానన్నాడు కదా. అంటే ఎంత అంటే సనాతన ధర్మం యొక్క సూత్రాలు ఎంత అంటే అంత అని మనం జ్ఞాపకం పర్ఫెక్ట్ గా పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్వేస్ మనం బాడీ నేను, మనసు నేను, జగత్తే సత్యం ఈ మూడింటిలో ఎన్ని చదివినా అవి పోవట్లేదు. అది మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఇంకా మిగతా సాధన కంటే ఇది మొన్న ఇప్పుడు రమేష్ కూడా ఈ పూజలు నాకు రమేష్ చెప్పినప్పుడు అది నచ్చింది. ఇవి ఎన్ని పట్టుకుని వేలాడతాం కానీ ఇది ఏది ముఖ్యమో దాన్ని అంటే తను కూడా చెప్పాడని నాకు ఆనందం కలిగింది. అంటే ఆ రియాలిటీ వైపు వెళ్ళాడని. అంటే చూడండి పూజలే పూజలు అని పట్టుకుని వేలాడుతున్నాం. ఎందుకంటే ఫలితం ఫలితం అని. దేనికి ఫలితం? అవన్నీ పట్టుకుని ఎప్పుడు ఆలోచించం. ఎవరికి ఫలితం? ఏ ఫలితం? ఇవన్నీ మనం చూడం. అయ్యయ్యో! చేసేయాలి, చేసేయాలి చేయకపోతే ఏదో పొరపాటు అయిపోయింది. ఇవన్నీ మనసు పెట్టిన డ్రామాలు. అయితే ఇందులోనే మేడం పడిపోతున్నాం జీవితం అంతా. అవును మేడం, అవును. అయితే మన మేడం ఇప్పుడు మన ఇప్పుడు జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మనకి తెలివిగా పాఠం నేర్పుతోందని మనం అర్థం చేసుకోవట్లేదు. ఆ తెలివిని మనం అవును అంటే మేడం, ఆ డివైన్ ఇంటెలిజెన్స్ ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం, ఆర్డర్ ప్రకారమే అన్ని జరుగుతున్నాయి. ఎంతో దాన్ని పాజిటివ్ గా తీసుకుని ఫైట్ చెయ్యకుండా ఉంటే మనకు అర్థం అవుతుందన్నమాట. హౌ మచ్ లెసన్ వీఆర్, అంటే మన ఎంత ప్రేమతో అటు లాగుతున్నాడు ఆయన అని. అవును మేడం. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఇప్పుడు పూజ ఒక ఫలితం గురించి ఆశించి చేస్తాం కదా. ఆ ఉమ్. ఆశించి చేసినప్పుడు కూడా ఆ ఫలితం రాకపోవడం కూడా ఆ డివైన్ ప్లాన్ లో ఒక ఇది అనేది మనం మనం గ్రహించే స్థితి ఒక ఒక ఇప్పుడు చూడండి టైంలో చిన్న కాకుండా ఎగ్జాంపుల్ ఇంకొక టైం. తీసుకోండి. చిన్న పిల్లవాడు దీపం చూసి చాలా బాగుంది అనుకుని కావాలి కావాలని అరుస్తాడు. మీరు ఇస్తారా అది? ఎందుకు ఇవ్వరు? వాడికి కావాల్సింది ఇస్తే వాడికి అది అంటుకుంటుంది, మండిపోతుంది. అలాగే మనం కావాలనుకున్నవన్నీ ఆయన ఇస్తే అవి మనకి వినాశనానికి దారితీస్తాయి. మనకి ఏం అవసరమో అవి ఇవ్వబడుతున్నాయి. అవును మేడం. అంటే చాలా అంటే ఆ ఇదంతా లోతుగా చూడ్డానికి అలవాటు అవ్వాలి మనం. మనం మనం చాలా అవును సంకుచిత మేడం. దృష్టిలో చూడడం బట్టే కష్టాలు అనుకుంటాం. మరో పెద్ద పొరపాటు ఏంటంటే పోల్చుకోవడం. ఇతరులతో అవును పోలుస్తాం. మేడం. ఆ పోల్చుకోవడం అంటే అన్నిటికంటే ముఖ్యమైనది పోలికనే మేడం. ఈ పోలిక ద్వారానే మనిషికి భేదం అనేది వస్తుంది మేడం. ఎవరి లైఫ్ పోలిక వాళ్ళకి ద్వారానే వస్తుంది. చూడండి. ఎవరి ఇవల్యూషన్ ప్రకారం వారు వెళ్తున్నారు. ఈ పోలిక వల్లే దుఃఖం ఎక్కువైపోతుంది.
అలా వాళ్ళకి 2 కార్లు ఉన్నాయి, నాకు ఒక సైకిల్ కూడా లేదు అనే అయి పోలిక ఎందుకుట? 100% మేడం, అది కరెక్ట్ మేడం. పోలిక ద్వారా పోటీ వస్తుంది, పోటీ ద్వారా అజ్ఞానం పెరుగుతుంది మేడం. అది. భార్గవ్ గారు ఏమైనా చెప్తారా? మీరు ఎప్పుడు మాట్లాడటం లేదు. నిజమా కాదా? మీ లైఫ్ లో మీకు జరుగుతున్నవన్నీ ఉపకారమే ఆ దృష్టితో చూస్తే. అవునమ్మ గారు. మనం ఏవైతే అవమానం అనుకుంటున్నామో మన అహం పోవడానికే అవన్నీ జరుగుతున్నాయి. అహం మన అంతటి మనం పోగొట్టుకోవట్లేదు. అవునా కదా? అవునమ్మ గారు, వింటున్నాను. అన్ని మాటలు లేవమ్మ గారు. ఏమి సత్యాలు గ్రహించాలంటే చాలా ధైర్యం ఉండాలి. సత్యం అండి. అంటే మనకి అనంతమైన అపార కారుణ్యంతో మనం చూడబడుతున్నాం, కానీ మనం దాన్ని అపారమైన హాని అని భావించడం వల్లే మన బాధలు ఎక్కువవుతున్నాయి. అది ప్రతి వారిని అపార కారుణ్యంతో పరమాత్ముడు చూస్తున్నాడు. అయితే మళ్ళీ అసలైన దానికే తీసుకొస్తూ ఉంటాడు. కానీ మనం ఏంటంటే అదేదో అపకారం జరిగిపోయిందని, అదేదో వానికి అన్యాయం జరిగిపోయిందని భావిస్తున్నాం. రమేష్ ఇవాళ వచ్చినట్టున్నాడు. ఇప్పుడు రమేష్, ఇవాళ నేను చదివింది చాలా చిన్న టాపిక్. ఏంటంటే జగత్ మిథ్య. ఇప్పుడు నేను ప్రత్యేకంగా రెండో గ్రూప్ ఎందుకు పెట్టానంటే, రెండో ఇది మాది అయిపోయింది, కానీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అవర్ గుడ్ మీన్స్ ఆత్మతత్వంలోకి తీసుకెళ్ళడానికే పరమాత్ముడు అనంత కారుణ్యంతో ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి అని అది హైలైట్ చేద్దామని. రమేష్ వినబడి? అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్తే. ఈ మధ్య అసలు అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఈరోజు చాలా చిన్న సబ్జెక్ట్ అని వద్దని చెప్పింది. అయితే చేమ మిరపకాయ చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న టాపిక్ అయినా. ఏంటన్నావు ఎగ్జాంపుల్? సేవ మిరపకాయ. అర్థమైంది. సేవ మిరపకాయ చిన్నగా ఉన్నా దాని ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జగత్ మిథ్య అన్న దాని గురించి చాలా చిన్న టాపిక్కే, కానీ చాలా లోతైన టాపిక్. అయితే ఇక్కడ అంటే మనందరూ గ్రహించవలసింది ఏంటి అంటే, ఏదైతే మనకు కనిపిస్తుందో అది నిజం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశంలో చూసినప్పుడు రాత్రిపూట మనకి నక్షత్రాలు కనిపిస్తాయి. నక్షత్రం ఎంత సైజులో కనిపిస్తుంది? చిన్న సైజులో కనిపిస్తుంది. కానీ కనిపించేది చిన్న సైజు, కానీ దాని యాక్చువల్ సైజ్ ఏంటి? సూర్యగోళానికి కొన్ని 10ఇంతలో, కొన్ని నక్షత్రాలు 100ఇంతలు 1000ఇంతలు కూడా పెద్ద ఉన్నాయిట. అందునుంచి మనకు కనిపించేది ఎప్పుడు కూడా సత్యం కాదు. మనకు కనిపించేది ఆకాశం కూడా కనిపిస్తుంది, ఎప్పుడు నీలి రంగులో కనిపిస్తుంది, కానీ ఆకాశం అన్నదే అసలు లేదు. అలాగే మనకి ఎండాకాలంలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ వాటర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది వాటర్ కాదు, అది సూర్యరశ్మి. అంటే ఏదైతే కనిపిస్తుందో అది నిజం కాదు. అందుకే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు. మిథ్య అంటే లేకపోవడం కాదు, అలా కనిపిస్తుంది. అది ఏది ఉన్నది ఒక్కటే. ఏదైతే ఆ బ్రహ్మము, లేకపోతే ఆ ఎరుక, మీరు ఏ పేరుతో పిలవండి, జ్ఞానం అనండి, లేకపోతే నేను అనే భావం అనండి, ఏదైనా సరే ఒకటే ఉంది, కానీ అది రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే, నేను చూస్తున్నాను కాబట్టి. దేన్ని చూస్తున్నాను? దేన్నైతే చూడాలో దాన్ని నేను చూడటం లేదు. ఇప్పుడు చిన్న యాక్టివిటీ ఒక్కటి చేద్దాం, నాకు ఇప్పుడే స్ఫురించింది అది. ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారి మీ మొబైల్ చూడండి. చూసారా? ఇప్పుడు మీ మొబైల్ ని చూస్తున్నప్పుడు మీకేం కనిపించింది? ఎవరైనా చెప్పచ్చు. మీ మొబైల్ స్క్రీన్ ఇక్కడ ఏంటంటే స్క్రీన్ కనిపించలేదు. స్క్రీన్ ఎప్పుడు కనిపిస్తుంది? చూసేవాడు ఉంటే. సో ఎప్పుడైతే నేను
స్క్రీన్ ని చూసానో చూసేవాడిని నేను మర్చిపోతున్నాను. అర్థమైందా మీకు? రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి నాకు కనిపిస్తున్నది, ఒకటి చూస్తున్న వాడిని ఒకడు. సో ఎప్పుడు మన దృష్టి ఎక్కడ ఉంది అంటే ఆ కనిపిస్తున్న దాని వైపే మన దృష్టి ఉంది. అందునుంచే చూసేవాడిని మర్చిపోతున్నాం. ఎవరు చూస్తుంది? కన్ను చూస్తుందా అంటే, కాబట్టి నేను కన్నుని అని అనుకునే మూర్ఖులం కాదు మనం. నేను వింటున్నాను అంటున్నాను. వింటున్నదేది? చెవి. కానీ నేను చెవిని అనము. నేను ప్రాణం తీసుకుంటాను, శ్వాస. కాబట్టి నేను ప్రాణాన్ని అనము. అలాగే నేను మనస్సుని అని కూడా అనము. ఎందుకంటే ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. సో కనిపించే తత్వం మీద కాకుండా కనిపించబడే పదార్థం వైపు చూస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే అది కనిపించిందో అప్పటి నుంచి ఈ సంసారం అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. ఏంటి? ఎప్పుడైతే నేను దేన్ని చూడాలో దాన్ని చూడటం లేదో అప్పుడు నాకేం కనిపిస్తాయి? ఇంకా ఈ కంపారిజన్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ముందు ఇవన్నీ కనిపించడానికి ముందు ఫస్ట్ ఏంటి అంటే, ఇందాక రాంభద్రుడి గారు అన్నారు, ఆ స్టేట్మెంట్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు మనకి ఇదంతా కనిపిస్తుంది అంటే ముందు అజ్ఞానం వల్ల మనకి కంపారిజన్ వస్తుంది. ఒక కోరిక పుడుతోంది. ఆ కోరిక వల్ల తీరితే ఒకలాగా ఉంటున్నాం, తీరకపోతే మరొకలాగా ఉంటున్నాం. నెక్స్ట్, ఇది అల్టిమేట్ ట్రూత్. దీనికి ఇంకా కిందకి వస్తే ఎస్, కర్మలు అదంతా కూడా ఇప్పుడు వదిన చెప్పింది కదా, అదంతా కూడా ఒక అబద్ధాన్ని చాలా నిజంగా చెప్పింది వదిన. తనకు తెలుసు, కానీ అర్థం అవడానికి అలా చెప్పింది. ఈ కర్మలు ఉన్నాయా అంటే ఎస్, ఆ కింద స్థాయికి వచ్చినప్పుడు కర్మలు ఉన్నాయి, కర్మకి ఫలితాలు ఉన్నాయి. ఎప్పుడు అవన్నీ వస్తుంది అంటే చూసేదాన్ని మర్చిపోతే, అంటే ఏదైతే చూస్తోందో దాని వైపు దృష్టి ఉంటే ఇవేమీ కనిపించవు. సో నేను స్క్రీన్ నాకు కనిపిస్తోంది అంటే అది నాకు కనిపిస్తున్నది, కానీ ఏది చూస్తోంది? ఒక తత్వం చూస్తోంది. ఆ తత్వాన్ని మర్చిపోయినప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది. ఆ తత్వం వైపే దృష్టి ఉన్నప్పుడు స్క్రీన్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, రమణ మహర్షి గారికి ఎక్కడ చూసినా ఇవేం కనిపించలేదు, అంతా ఒక్కలాగే కనిపించింది. ఎందుకు అంటే ఆయన దేని మీద దృష్టి పెట్టారు అంటే ఆ చూసేటటువంటి తత్వం మీదే ఆయన పెట్టారు. దానికన్నా కింద స్థాయి ఏంటి అంటే ఎస్, కర్మలు ఉన్నాయి, కర్మల వల్లే సంచితం వస్తుంది, కర్మల వల్లే ప్రారంధం వస్తుంది, కర్మల వల్లే ఆగామ కర్మ చుట్టుకుంటోంది. ఇదంతా కూడా సింప్లీ నాన్ సెన్స్. ఎప్పుడు ఆ మీద కొండ మీదకి వెళ్ళి కూర్చుంటే ఆ కిందన ఉన్న కనిపించింది, మధ్యలో కనిపించింది అంతా కూడా చాలా తప్పు అనిపిస్తుంది. కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎస్, ఇవన్నీ కూడా పూర్తి అవగాహన వస్తుంది. అలాగే మనలాంటి వాళ్ళ కోసం ఏం పెట్టారు అంటే ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంది అని. కానీ ఉన్నదంతా ఒక్కటే అయితే అప్పుడు ఈ స్టేట్మెంట్ అంతా కూడా సింప్లీ నాన్ సెన్స్ అనిపిస్తుంది. అందునుంచి ఇవి రెండు స్థాయిల్ని మనం కంబైన్ చేసి మనం ట్రై చేస్తున్నాం. అంటే కొండ కింద నిల్చుని కొండ మీద నిల్చున్న వాడి దృష్టి ఎలాగుందో ఇక్కడి నుంచి మనం దాన్ని వాడికి ఎలాగుందో అన్నదాన్ని ట్రై చేస్తున్నాం మనం. అదే మన తప్పు. సో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు, కిందన ఉన్నప్పుడు కింద స్థాయిలోనే చూడాలి. కింద స్థాయి ఏంటంటే ఒక కర్మ ఒకటి ఉంది. ఇందాక చెప్పారు కదా, ఉదయం చెప్పింది కదా, ఏది జరిగినా సరే అంతా మన మంచికే జరుగుతుంది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు నన్ను నడిపిస్తున్నాడు, వాడు ఏది చేసినా సరే నాకు చాలా మంచి జరుగుతుంది అనేటటువంటి భావాన్ని ముందు డెవలప్ చేసుకోవాలి. ఇది కొండ కిందన చూసే దృష్టి.
కొండ మధ్య భాగంలో చూసే దృష్టి ఒకలాగా ఉంటుంది, కొండ మీద నుంచి చూసే దృష్టి ఇలా ఉండదు, మరొకలాగా ఉంటుంది. అందునుంచి ఎస్, మీరు ఏ తలంపు తలిచారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఇందాక మీరు ఒకటి అన్నారు, ఇంత బాగా ప్రోగ్రామింగ్ చేస్తున్నాడు భగవంతుడు, మొత్తం ఈ మొత్తం జీవరాశులన్నిటికీ కూడా ప్రోగ్రామింగ్, ఏది ఎక్కడ ఎలాగ ఇవ్వాలి అన్నది ఎక్సలెంట్ ప్రోగ్రామింగ్ కదా. ఇప్పుడు మన మానవ మేధస్సు దేనికి పనిచేయదు. ఇది ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అన్నారు కదా, మీరు అడిగారు కదా. ఇదే చిత్రగుప్తుడు పని. చిత్రగుప్తుడు అంటే చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేస్తాడు, కానీ చాలా గుప్తంగా ఉంటాడు, బయటికి కనిపించడు. బయటికి కనిపించకుండా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాడు, వాడే చిత్రగుప్తుడు. దాన్నే మనస్సు అని అన్నాం. మనస్సు అంటే బయటికి కనిపించదు, కానీ మీరు ప్రతి సెకండ్ కాదు, సెకండ్ లో 1000th పార్ట్ కూడా తీసుకోండి, ఇట్స్ ఆల్ ఓన్లీ మనస్సు కల్పించేటటువంటి నాటకం. ఇప్పుడు ఎదురుగుండా నాకు ఒక పోల్ కనిపిస్తోంది. పోల్ కనిపించింది అంటే నా కంట్లోకి పోల్ వెళ్ళలేదు. ఏది వెళ్ళింది? కాంతే వెళ్ళింది నా కంట్లోకి కాంతి వెళ్ళి బ్రెయిన్ లోకి ఏది వెళ్ళింది? బ్రెయిన్ లోకి కాంతి కూడా వెళ్ళలేదు. బ్రెయిన్ లోకి ఏ వెళ్ళింది అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వెళ్ళాయి. అంటే ఆ కాంతి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ గా మారిపోయింది. కానీ నా మనసులోకి వచ్చేసరికి ఏం కనిపించింది? ఈ కాంతి కనిపించలేదు, ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కనిపించలేదు, నాకేం కనిపించింది? పోల్ కనిపించింది. అంటే మళ్ళీ ఎగ్జాంపుల్, చీకట్లోనూ కూర్చున్నప్పుడు ఏం కనిపిస్తోంది అంటే మనం ఏమంటాం అంటే ఏం కనిపించట్లేదు అంటాం. అదే చీకట్లో ఒక స్పాట్ లైట్ ఇలా పడినప్పుడు ఏం కనిపించింది అంటే అక్కడ ఏదో వస్తువు కనిపించింది అంటున్నాం. కానీ మనం గుర్తు చేసుకోలేనిది ఏంటి అంటే, లేకపోతే గుర్తించలేకపోతుంది ఏంటి అంటే, చీకటిగా ఉన్నప్పుడు ఏం కనిపించలేదు అన్నాం, కానీ మనకు కనిపిస్తుంది. ఏంటి కనిపిస్తుంది? చీకటి కనిపిస్తుంది. అలాగే స్పాట్ లైట్ ఒక వస్తువు మీద పడినప్పుడు ఆ వస్తువు కనిపిస్తుంది అంటున్నాం. ఇదే టెక్నిక్ మిగతా చోట్ల వాడండి. ఏంటి అంటే మనకి ఏదైనా కనిపిస్తోంది అంటే ఆ ప్రజ్ఞ లేకపోతే ఆ కాన్షియస్నెస్, ఆ అవేర్నెస్ అనేది అక్కడ దాని మీద అంటే ఇదే ఆ ప్రజ్ఞ అన్నది దేని మీద పడుతోంది? ఆలోచన మీద పడుతోంది. ఆలోచన మీద పడినప్పుడే వెంటనే అది స్ఫురిస్తోంది మనకి. ఆ స్ఫురింప చేయడాన్నే మనం చూస్తున్నాం, గాని ఏది స్ఫురింప చేస్తుందో అది చూడటం లేదు. అందునుంచి ఈ మనస్సే మొత్తం, దట్ ఈస్ ద కల్ప్రిట్. అదే ఈ విధంగా చేస్తుంది. అయితే మీరు ఏదైనా అనుకుంటే అది జరుగుతుందా అంటే 100% జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం అనెండింగ్ గా వెళ్తోంది అంటే దానికి కారణం ఏంటి అంటే మన భావాలు. అందుకే భావాలు, ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అంటారు. ఎందుకంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అంటే, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నన్ను తిట్టారు, నేను మనసులో ఏమనుకున్నాను? వాడిని ఎలాగైనా సరే వాడు అంతు చూడాలి అనుకున్నాను. మీకు ఇదే భాగవతంలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అదేంటంటే ఈ ఎవరు వామనుడికి శశిరేఖ అనేటటువంటి అమ్మాయి ఉందిట, కూతురుంది. ఆ పేరు నాకు కరెక్ట్ గా గుర్తులేదు. ఆవిడకి ఎప్పుడైతే విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి ఆ బలి చక్రవర్తి తాలూకా కూతురు చూసి ఈ వామనుని చూసి, అబ్బా ఎంత బాగున్నాడు, ఇటువంటి కొడుకు నాకుంటే ఎంత బాగుండేది అని అనుకుందట. తర్వాత కొద్దిసేపట్లో వామనుడు త్రివిక్రముడై మొత్తం బలి చక్రవర్తిని కిందకు తోసేసినప్పుడు ఇటువంటి వాణ్ణి విషం ఇచ్చి చంపియాలి అనుకుందట. ఆ ఒక్క ఆలోచన వల్ల తను